This is #you and ee roju though the polling day of Delhi has finished, మనం ఇంకో ఇంపార్టెంట్ డిస్కషన్ ఏపీ గురించి మాట్లాడుకోవాల్సిన రోజు కింద వచ్చింది. వైఎస్ షర్మిల నిన్న ఆవిడ చేసిన ప్రెస్ మీట్ తర్వాత చాలా సంచలనమైన వాక్యాల కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఆవిడని కలిశారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మొన్నటికి మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో జగన్ 2.0 కింద నిర్వచించుకున్నారో, అండ్ హీ హెస్ అడ్రెస్డ్ మెనీ మోర్ ఇష్యూస్. ఈ కీలకమైన సంభాషణ గురించి మనతో విశ్లేషించడానికి ద ఫేమస్ రెప్యూటెడ్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. ఇప్పుడు మొన్న వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బ్రదర్ ని చాలా డిమోరలైజింగ్ గా, పార్టీ క్యాడర్ కి డిమోరలైజింగ్ గా, ఎస్టాబ్లిష్డ్ 40+% ఉన్న జగన్మోహన్ రెడ్డిని తీసి పడేశారు ఆవిడ. దీన్ని మనం ఏ రకంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొకసారి పెను మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ గడిచిన కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నట్టయితే జగన్ రెడ్డి గారు లండన్ బాట నుంచి బెంగళూరు బాట, మళ్ళీ తాడేపల్లి బాట పట్టారు. పట్టిన వెంటనే పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఒక మీటింగ్ పెట్టుకున్నారు తాడేపల్లి ప్యాలెస్ లో. జగన్ 2.0 మీరు ప్రస్తావించినట్టుగా. మరి ఇది 2.0 అంటే 1.0 ఏమైంది? ఒకటి ఫెయిల్యూర్, అదేమైంది, దాని సంగతి ఏంటి? రెండోది, ఆ ప్రస్తావన నుంచి ఇక్కడ మనకి ఇష్యూ స్టార్ట్ అయింది. సో ఆయన ఏమన్నారు? పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉంది అన్నారు. ఫస్ట్ పాయింట్. చచ్చిపోయిందని ఎవరన్నారు? ఆయనకైనా చంపేసుకున్నారు. సో ఆయన క్లియర్ గా చెప్పాడు ఏమైంది అనేది. రెండోది 2.0 లేదా 2.0 అనేది ఇంప్రూవ్మెంట్ వెర్షన్ అంటారు. ఈయన ఫస్ట్ 1.0 చచ్చిపోయినప్పుడు ఇంకా 2.0 ఎక్కడి నుంచి వస్తుంది? మూడో అంశం ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడిన సందర్భంలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరచడానికి పెట్టాడు, ఎందుకంటే పడవ మునిగిపోతుంది, మంచిదే. ఆయన ప్రస్తావించిన పాయింట్ ఎక్కడుందంటే, పార్టీని వదిలి వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి, ఏటూగా ముద్రపడిన విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి ఆత్మగా ముద్రపడిన విజయసాయిరెడ్డి, వైఎస్ కుటుంబానికి సంబంధించిన అక్రమ సక్రమ ఆస్తులు చిట్టా మొత్తం ఆయన దగ్గర ఉన్న వ్యక్తి, చార్టెడ్ అకౌంటెంటు, ఆర్థిక విధ్వంసకుడు. ఆయన బయటికి వెళ్ళిన దాన్ని మీరు ఎలా చూస్తున్నారని ఒక విలేకరు అడిగారు. ఆయనకి క్యారెక్టర్ లేదు, క్రెడిబిలిటీ లేదని మాట్లాడారు. మరి ఈయనకి క్యారెక్టర్ ఉందో క్రెడిబిలిటీ ఉందో అనేది జనంకి అర్థం కాల షర్మిల చెప్పే అంతవరకు. సబ్సిక్వెంట్గా విజయసాయి రెడ్డి గారు ఎందుకు ఈ వైఎస్ ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళాడు? 40 years నుంచి మెయిన్ పర్సన్. షెల్ కంపెనీస్ ఫ్లోట్ చేయడానికి, మనీస్ అన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, బ్లాక్ అండ్ వైట్ కన్వర్షన్ చేయడానికి ఈయన చేత చాలా సార్లు కాఫీ కప్పులు విశ్రయించుకోబడ్డారు, చెంపదెబ్బలు కూడా తిన్నారని రూమర్స్ ఉన్నాయి బయట బెంగళూరు ప్యాలెస్ లో. అది ఒకటి. రెండోది, ఈజ్ వర్కింగ్ విత్ వైఎస్ ఫ్యామిలీ సిన్స్ లాస్ట్ 40 years. అంత క్లోజ్ అసోసియేట్, అంత ఆత్మగా పిలువబడిన వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళినప్పుడు రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. కొంతమంది ఏమన్నారు, జగన్ రెడ్డి గారికి సాయి రెడ్డి గారికి కొంత డిస్టెన్స్ గ్యాప్ వచ్చింది, ఎందుకంటే పార్టీ ఈజ్ బీయింగ్ డ్రైవింగ్ బై ది భారతిరెడ్డి డ్రైవ్ చేస్తున్నప్పుడు సకల శాఖ మంత్రి ప్రోత్సహించడం వల్ల సాయి రెడ్డి గారు డౌన్ అవ్వాల్సి వచ్చింది. సబ్సిక్వెంట్ గా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వైజాగ్ లో సాయి రెడ్డి గారిని పెట్టినప్పుడు ఆయన తీసేసి వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టడం. సో సాయి రెడ్డి సమ్హౌ ఫీలింగ్ సఫోకేషన్ విత్ ద పార్టీ అండ్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ వైఎస్ జగన్. అది మీరు నమ్ముతారా? ఎస్. ఓకే, ఇందులో రకరకాల యాంగిల్ ఉన్నాయి. కొన్ని యాంగిల్ దానివల్ల బయటకు వచ్చారని ఒక వార్త. రెండవ వార్త ఏంది, ఆంధ్రప్రదేశ్లో కమలం వికసించట్లేదు. ఐ మీన్ బీజేపీ బేస్ లేదు, బీజేపీకి బేస్ కావాలా. దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ ద బేస్ ఎట్ ఆంధ్రప్రదేశ్. ఆ సందర్భంలో బీజేపీకి కావాల్సిన ఒక వ్యక్తి సాయి రెడ్డి లాంటి వ్యక్తి కావాలి. ఎందుకంటే సాయి రెడ్డి ఈజ్ ఎ గుడ్ స్ట్రాటజిస్ట్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఆయన పోతే 2 ఓట్లు రావు, 2 ఓట్లు పోవు, కానీ ఈజ్ ఎ బిగ్ స్ట్రాటజిస్ట్. లాబీయింగ్ సెంట్రల్ లెవెల్లో కానీ అన్ని ఏరియాస్లో బాగా చేయగలిగిన దిట్ట, అక్రమ నేరస్తుడు, బాగా బ్రెయిన్ ఉన్న వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని పెట్టుకొని ఆ బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా పుంజుకోవాలని ప్రయత్నం చేసింది. దానివల్ల విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళి బీజేపీ దిక్కు చూస్తున్నాడు అని ఒక ఊహాగానం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పబడిన విజయసాయి రెడ్డి షర్మిల దగ్గరికి వెళ్ళి డిస్కషన్ పెట్టారు లోటస్ పాండ్లో. సో అందరూ అనుకున్నారు, నాబోటాడు లోటస్ పాండ్లో వ్యవసాయం ఎట్లా చేయాలా, ఏ పంటలు పండించాలి, దానికి సాగునీటి వసతులు ఉన్నాయా లేదా, ఏ పురుగు మందులు వేయాలా, దిగుమతులు ఎట్లా వస్తాయి అని చర్చించడానికైతే కాదుగా. వ్యవసాయం లోటస్ పాండ్లో చేయడానికి షర్మిలాని కలవలా. ఏమై ఉండొచ్చా అని రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. ఒకటేమొచ్చింది, వైఎస్ జగన్ రెడ్డి షర్మిలాని కలపటానికి విజయమ్మ గారు సాయి రెడ్డిని అడిగారు. బ్రదర్ అండ్ సిస్టర్, తప్పులేదు, అమ్మగా ఆమె ఆలోచించడం తప్పులేదు, అందుకు వెళ్ళి ఉంటాడని ఒక ఊహాగానం వచ్చింది. రెండో ఊహాగానం వచ్చింది, విజయసాయి రెడ్డి మాత్రమే జగన్ రెడ్డి గారి కేసుల నుంచి బయట పడేయాలంటే బీజేపీ వాళ్ళ సహకారం ఇప్పుడు లభించదు, ఎందుకంటే బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. నెక్స్ట్ ఆప్షన్ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా జగన్ రెడ్డి ఈ కేసులు వీటి నుంచి ఏమన్నా ప్రొటెక్ట్ చేస్తుందా ఫ్యూచర్లో
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోతే కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా లేదా? ఇన్ని రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. మనకు ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే చర్చ 3 గంటలు జరిగిన తర్వాత షర్మిల గారు నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ డిస్కషన్లో అవుట్కమ్ ఏంటనేది చెప్పారు. నాకైతే షర్మిల మాట్లాడుతూ కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. నాకు విన్నందుకు ఆశ్చర్యపోయాను. ఆమె చెప్పిన అంశాలు, విజయసాయి రెడ్డి గారు ఆమెతో మాట్లాడిన మాటలు, ఆమె ఏం చెప్తున్నారు, క్యారెక్టరు క్రెడిబిలిటీ లేదని మా అన్న మాట్లాడుతున్నారు. అది లేనిదే మా అన్నకి. మా కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయి, నాకు ఇస్తానన్న ఆస్తి ఇవ్వలేదు, నా పిల్లలకి జగన్ మేనమామ మా పిల్లలకి ద్రోహం చేసిన ఆస్తులన్నీ గుంజుకున్నాడు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేపించాడు విజయసాయి రెడ్డి ఇంకా కొంతమంది చేత. ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డిని నువ్వు షర్మిల మీద అగెనిస్ట్గా ప్రెస్ మీట్ పెట్టు, కామెంట్లు చేయి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయి అని ఫోర్స్ చేసి 40 minutes ఏం చెప్పాలని నోట్ రాపిచ్చాడంట విజయసాయి రెడ్డి చేత. ఇదన్నీ చెప్పు నువ్వు అని. ఆయన చెప్పను అన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొంత ఘర్షణ జరిగిందని విజయసాయి రెడ్డి షర్మిలమ్మతో చెప్పడం. ఈ విధంగా చూసినప్పుడు సొంత ఇంట్లో తల్లి చెల్లి రివర్స్ అయి రావటం, సాయి రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీలు బయటికి వెళ్ళటం, 7 ఉండాల్సిన ఎంపీలు ఇప్పుడు 11 మంది ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు 7 వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు అదే బాటలో ప్రయాణం చేస్తున్నారు. పార్టీ ఎప్పుడు మునిగిపోతుందో తెలియని పరిస్థితి. వీటన్నిటికి తోడు భూ స్కాములు, లిక్కర్ స్కాములు, రకరకాల స్కాములు వెలుగులోకి వస్తున్నాయి. బాబాయ్ హత్య కేసు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల గారు చేసిన కామెంట్లు జగన్ రెడ్డి గారికి పర్సనల్గా కానీ పొలిటికల్గా కానీ చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కలుగుతున్నాయి అనేది ఆశ్చర్యం లేని, అనుమానం లేని విషయం. ఈవిడ చేసిన కమెంట్స్ వల్ల సో కాల్డ్ వాళ్ళ అన్నయ్య గారికి ఇబ్బందులు ఉంటాయా? ఎందుకు ఉండవండి? ఇప్పుడు ఈవిడ ఎందుకు గెలవలేదు సార్ లాస్ట్ టైం ఎలక్షన్ లో? ఈమె గెలవలేదంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 0. కానీ షీ హ్యాడ్ ఆల్ ద కెపాసిటీ టు బి ద వైఎస్ రాజశేఖర రెడ్డిస్ డాటర్. దాని తర్వాత ఇన్ని ప్లకార్డ్స్ ఉన్నాయి. ఈవిడ వీళ్ళ మదర్ ఇద్దరు వెళ్ళి బాబుని ఒక్కసారి ఇవ్వండి, బాబుని ఒక్కసారి తేయండి, బాబుని ఒక్కసారి అని అమరావతి రైతుల చుట్టూ తిరిగి గాయబైపోయిన ఫ్యామిలీ ఇళ్ళు ఇప్పుడు ఈవిడ అడుగుతున్నారు విజయసాయి రెడ్డి గారి చేత జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తిట్టించారు, పరదోషంలాడిచ్చారు అని. మరి ఈవిడెందుకు వచ్చి అమరావతి రైతుల దగ్గరికి 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా వీళ్ళ అమ్మ చెల్లి వచ్చి మా అన్నయ్య పట్ల మేము సపోర్ట్ చేసిన తప్పు, ఆ రైతుల్ని ఈడ్చి పడేస్తున్నప్పుడు వీళ్ళ సంఘీభావం ఎందుకు? అవునండి, అప్పుడు షర్మిలకి జగన్ అన్న, ఇప్పుడు అన్న కాదు. అంటే అవసరం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల్ని ఆవకాయ ముక్కలను నంచుకుంటారా? ఎందుకంటే కుటుంబంలో ఆస్తి తగాదాలు ఎప్పుడైతే పొలిటికల్ స్టాండ్ అంటే ఆమె ఎందుకు వెళ్లాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? అన్నను వదిలేసి అన్నతో విభేదాలు వచ్చినాయి. ఏం విభేదాలు అయ్యి? పార్టీ పరంగా కాదు, ఆస్తుల పరంగా విభేదాలు వచ్చినాయి. ఆస్తులతో విభేదించి అన్నతో విభేదించి బయటకు వచ్చింది. బయటకు వచ్చినాక అన్నకు అగెనెస్ట్ గా ఉండే పార్టీలో జాయిన్ అవ్వాలా, అన్నతో ఫైట్ చేయాలా, లక్ష్యం అది. ఆ లక్ష్యం పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు రావాల్సి వచ్చింది. ఈమె సర్వైవల్ కోసం, ఈమె ఎగ్జిస్టెన్స్ కోసం పొలిటికల్గా ఒక బేస్ కావాలా, ప్లాట్ఫామ్ కావాలా. ఆమెకు ఆ ప్లాట్ఫామ్ దొరికింది. అన్నను ఎదుర్కోవాలంటే ఒక పార్టీ బేస్ కావాలా. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో బేస్ ఏముంది ఆమెకి? అన్నకి షర్మిల వదిలిన బాణం అప్పట్లో మీరు చెప్పినప్పుడు, ఇప్పుడు ఆ బాణం రివర్స్ అయ్యి వెనక్కి అన్నను కొడుతున్న సందర్భం. అంటే బాణం ఎందుకు రివర్స్ అయిందంటే జగన్ తో ఆవిడకి ఇన్కన్వీనియన్స్ వచ్చింది కాబట్టి. ఇన్కన్వీనియన్స్ వచ్చింది, రాష్ట్రంలో చేసిన వాగ్దానాలు నిర్వహించలేదు అన్న విషయం మీద రాలేదు. ఇన్కన్వీనియన్స్ వచ్చింది అనటం కంటే ఆస్తి దాంట్లో పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆస్తులు పంపకాల విషయంలో తేడా వచ్చింది కాబట్టి అన్న శత్రువు అయ్యాడు. రెండోది, అన్న శత్రువు ఎప్పుడైతే అయ్యాడో అన్న మీద పొలిటికల్ గా విమర్శించడం మొదలుపెట్టింది పర్సనల్ తో పాటుగా. అంటే మనం షర్మిలని వాళ్ళ బ్రదర్ తో విభేదాలు వచ్చిన దగ్గర నుంచి ఆవిడ రాష్ట్రం పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని మీరు అంటున్నారు. బట్ ఇస్ దిస్ ఓన్లీ వే ఆవిడకి మిగిలింది రాష్ట్రంలో వాళ్ళ అన్నయ్యని అపోజ్ చేయడానికి అన్న మార్గంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చాలా మంది అనుకుంటున్నారు. అండ్ యువర్ డిస్కషన్ షోస్ ద సేమ్. బట్ ఈవిడ ఆ రోజు ఖండించలేదు, ఈయనని ఆ రోజు జగన్ ఖండించలేదు, వీళ్ళ సిస్టర్ ఇంకా మదర్ మీద ట్రోల్స్ చేశారంటానికి ఈ ఫ్యామిలీ అంతా ఎప్పటికైనా ఒకటే అని మనం ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు ఒక విషయం అండి, లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. జగన్ రెడ్డి గారికి షర్మిలకి ఆస్తి పంచాయతీ రాకుండా ఉంటే నంబర్ 1. నంబర్ 2, జగన్ రెడ్డి గారు పవర్ లో ఉన్నప్పుడు షర్మిల గారిని చూసుకొని ఉంటే షర్మిల గారు బయటకు వెళ్ళవలసిన పరిస్థితి ఉత్పన్నం అయి ఉండేది కాదు. నంబర్ 1. అంటే ప్రజలు ఏమైనా ఈ పరిస్థితి ఆవిడ బయటకు వచ్చేవారు కాదు. క్లియర్ కాదు, అంతే తప్ప షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయాలా, అసలు అబ్బు ఎక్కడికో తీసుకెళ్లాలని మాత్రం రాలేదు. పర్ఫెక్ట్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్, వెదర్ యు యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, ట్రూ. సో ఇప్పుడు కుటుంబ నేపథ్యంలో ఈమెకి షెల్టర్ కావాల్సి వచ్చింది కాబట్టి నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ టు గో ఫర్ కాంగ్రెస్.
ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద ఓన్లీ వే. ఆమెకి ఇంకొక అవకాశం లేదు. రైట్. ఇప్పుడు ఆమె జగన్ వదిలిన బాణం రివర్స్ అయి జగన్కి తగులుతున్న సందర్భం. దీనివల్ల జగన్ పార్టీ ఆల్రెడీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ బాణం వెనక్కి వచ్చి జగన్ని కొడుతూ ఉంటే జగన్ని వదిలేసిన సాయిరెడ్డి షర్మిల కలిస్తే జగన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయో అన్నని ఆందోళనలో శ్రేణులు ఉన్నారు. ఎందుకంటే ఒకటి, సాయిరెడ్డి గారు కనుక నిజం తెలియజేస్తే వాళ్ళకి అప్రూవర్ అయితే జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయన ఆల్రెడీ అప్రూవర్ గా మారతారు అని అన్నారు. షర్మిలతో కలిసి షర్మిలతో బంధం గట్టిపరుచుకొని ఈమె సపోర్ట్ తోటి ఆయన అప్రూవర్ గా మారితే జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్. కరెక్ట్. సో ఇన్ని రకాల ఇబ్బందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ గా పర్సనల్ గా యాజ్ ఎ జగన్ షర్మిల రూపంలో సాయిరెడ్డి రూపంలో తన గోతిని తానే తవ్వుకొని క్యారెక్టర్ క్రెడిబిలిటీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి మాట్లాడాడు అని చెల్లి చేత చెప్పించుకున్న సందర్భం. ఈ విధంగా ఈ రకంగా మనం చూస్తే తల్లి ఎప్పుడు బయటకు వస్తారు? తల్లి కదా పాపం తొందరగా బయటికి రాలేదు కదా. చెల్లి వచ్చినంత ఒకేసారి పంక్చర్ అయినా కూడా భయం పడి ఇంకా అలాగే లోపల ఉంటారంటారా? ఇప్పుడు 1.0లో బాబాయ్ పోయాడు, ఇప్పుడు 2.0 ఉద్భవించే ముందు మదర్ కూడా పోతారేమో అని డౌట్ చాలా మందికి వచ్చింది. నేను ఇప్పుడు అదే అంటున్నా. 1.0లో బాబాయ్ పోయారు, మీరు 2.0 అంటున్నారు. మరి అమ్మకి చెల్లికి ఎంత భయం ఉంటది? చాలా. ఇది వాస్తవం, ప్రజలు అనుకుంటున్న మాట. 100%. అందుకే ఆయన 2.0 అంటున్నారాము. మరి భయం విజయసాయి రెడ్డి గారికి లేదా? ఆయనకు కూడా భయం ఉంది కాబట్టే వ్యవసాయం చేయకుండా వేరే ఫలసాయం చేస్తున్నారు. ఏ రకమైన ఫలసాయం అంటారు? అందుకే షర్మిల గారిని కలవటం, బీజేపీ వైపు చూడటం, లేదా ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా రాబోయే కేసుల నుంచి, జగన్ నుంచి. బాబాయ్నే లేకపోతే ఆయన పైన వగేరా వగేరా పర్సనల్ అలిగేషన్స్ వస్తున్నాయి, చాలా వస్తాయి. ఇంత ముందే వచ్చినాయి శాంతి నివాసంలో, ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం చేస్తారో తెలియదు. రకరకాల అంశాలు ఇందులో మనం చూడవలసి ఉంటుంది, మనం చెప్పకూడని కొన్ని అంశాలు. సో ఈ లెక్కను చూస్తే షర్మిల విల్ బి ద బిగ్గెస్ట్ టక్ ఫర్ దెమ్. కరెక్ట్. షర్మిల అలాంగ్ విత్ సాయిరెడ్డి. అంటే నెక్స్ట్ టైం ఇంకొక 5 ఏళ్ల తర్వాత 2.0 వర్షన్ ఉండదు. అప్పుడు ఇంకేముంటది? పార్టీ ఉంటే కదా 2.0 3.0 చెప్పేది. అంటే ఈవిడ లేకపోతే టగ్ ఆఫ్ వార్ అనేది ఖచ్చితంగా టీడీపీకి షర్మిలకి కాంగ్రెస్ కి ఉంటుందా, లేకపోతే టీడీపీ వేరే పార్టీగా, పవన్ వేరే పార్టీగా, షర్మిల వేరే పార్టీగా ఉండబోతుందా? ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రశ్న అడిగారు మీరు. నెక్స్ట్ ఎలక్షన్ బీజేపీకి ఫుట్టింగ్ లేదన్నారు. బీజేపీ ఫుట్టింగ్ పవన్ కళ్యాణ్ కానీ, ఒకవేళ పవన్ కళ్యాణ్ అండ్ విజయసాయి రెడ్డి కలిపి కానీ ఇలా ఒక స్తంభం కింద ఏర్పడి దాని తర్వాత ఆల్రెడీ ట్రైన్ అయిపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆల్రెడీ డిప్యూటీ సీఎం కింద. అండ్ చంద్రబాబు నాయుడు ఎస్టాబ్లిష్డ్ పొలిటీషియన్ ఆల్రెడీ. ఈవిడ లాస్ట్ ఎలక్షన్ లో ఫుట్టింగ్ మొదలు పెట్టేశారు. అండ్ వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటారా పార్టీలు ఈసారి, లేకపోతే ఎలా ఉండబోతున్నారు? 2029 ఎలక్షన్కి వచ్చేసరికి ఎవరు అవునన్నా కాదన్నా నిష్పక్షపాతంగా ఉన్నట్టు చెప్పవలసి వస్తే బీజేపీ దేనికోసం చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో కదా. సో అది చెయ్యాలంటే బీజేపీ ఎలక్షన్ వ్యూహం భారతదేశం మొత్తం తెలుసు. అది ఇక్కడ పాతుకోవాలంటే పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ, ఈ లోకల్ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిందకి వెళ్ళాలా, వైఎస్ జగన్ కిందకి జైలుకి వెళ్ళాలా. అప్పుడు మాత్రమే బీజేపీ సర్వైవ్ అవుతుంది. ఇన్ని రోజులు కూడా ఎందుకు కోర్టులు ఆయనకి ఈజీగా పర్మిషన్స్ ఇస్తున్నాయి? ఎందుకు ఇస్తున్నాయి అంటే బీజేపీ ఆశీర్వాదం లేకపోతే కోర్టులు లండన్కి వెళ్ళిరా, ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, ఇలా చెప్తాయండి. ఎందుకు 11 సంవత్సరాలు బెయిల్ జీవితం, హానీమూన్ జీవితం లాగా ఎందుకు గడపవలసి వచ్చిందంటే బీజేపీ ప్రొటెక్ట్ చేసింది కాబట్టి. కానీ ఇప్పుడు మీరు అడిగారు ఎంతకాలం అని. ఇప్పుడు బీజేపీకి ఆ అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ ఎన్డీఏలో కూటమి, అక్కడ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కూటమి. కాబట్టి బీజేపీ ఇప్పుడు ఇంతకు ముందులాగా చూడదు జగన్ని. ఆ పరిస్థితి గడ్డు కాలం జగన్కి వస్తుంది కాబట్టి జగన్ ఇప్పుడు ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాడని మనం విశ్లేషణ చేయవచ్చు. రాబోయే ఎలక్షన్లో మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ పుంజుకునే అవకాశం ఉంది. బీజేపీ పుంజుకోవడం కోసం పవన్ కళ్యాణ్ని కూటమి నుంచి నెక్స్ట్ ఎలక్షన్కి బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. బీజేపీ ఎలక్షన్ వ్యూహాలు ఇప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇంకా బ్రతికి బట్టకట్టడం కష్టమైనప్పటికీ బీజేపీ, జనసేన, టీడీపీ హోరాహోరీగా నెక్స్ట్ ఎలక్షన్కి స్క్రీన్ మీదకి వచ్చే అవకాశం ఉంది. అప్పటికి జగన్ పార్టీ ఉంటే చెప్పలేము, లేకపోతే ఏమవుద్దో తెలియదు. ఒకవేళ జగన్ పార్టీ అయిపోతే ఓట్ బ్యాంక్ కింద కాంగ్రెస్ కి వచ్చేస్తుంది కదా. అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ జగన్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్, మళ్ళీ భాజపా కానీ టీడీపీ కానీ వెళ్ళదు ఈ దృష్టిలో. అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ యాడ్ ఆన్ చేస్తున్నాను. ఈయనకి అపోజిషన్ గా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సభ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఫ్యాన్ మీట్ అంటున్నారు, కానీ ఫ్యాన్ మీట్ కి 10 లక్షల మంది ఫ్యాన్ మీట్ ఏంటో నాకు అర్థం కావట్లా. ఇట్ ఈస్ అనదర్ వర్షన్ ఆఫ్ పొలిటికల్ సభ. ఒకవేళ కొడాలి నాని, వంశీ ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఈ రోజు కాళ్ళు ఇరిగి ఇంట్లో కూర్చున్నారో ఈ బ్యాచ్ అంతా కలిసి జూనియర్ ఎన్టీఆర్ కి
సపోర్ట్ చేసి సబ్మిట్ ఇచ్చి వైసీపీకి 2.0 కి ప్రిపేర్ చేస్తున్నారా ఫేస్ వాల్యూ కింద? నెక్స్ట్ ఎలక్షన్కి ఆ సినారియో రావాలంటే మీరు చెప్పిన ఈ బూతుల బ్యాచ్ మినిస్టర్స్, మాజీ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు జైలు జీవితమా, విదేశీగా ఎస్కేప్ అయిపోవటమా జరగకపోతే కదా వాళ్ళు ఎక్కడ ఈ సినారియో ఉంటుంది. జరగకపోయినా ఈ సినారియో ఉన్నా కూడా ఎన్టీఆర్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. ఇంకా 4 years ఉంది. ఈలోపు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ అవుతున్న సందర్భం, బీజేపీ కొంత రాజకీయ వ్యూహాలు పన్నుతున్న సందర్భం, టీడీపీ ఎన్డీఏ కూటమి కొద్దిగా మైలేజ్ వస్తున్న సందర్భం ఆంధ్రప్రదేశ్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అవుతున్న సందర్భం. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనేది ఆఫ్టర్ 4 years అనేది మనం ఇప్పుడే టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. సో యూ సీ ద సినారియో షీ ఇస్ గోయింగ్ టు గివ్ అ వెరీ టైట్ ఫైట్. ఎస్. అండ్ ఈయనకి సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. నిష్పక్షపాతంగా సపోర్ట్ చేస్తాడా, అప్రూవర్ గా మారితే ఇంకా అసలు కథ ఏందనేది కూడా లేదు ఇంకా. Thank you for watching #you. This is your common voter signing off. Thank you.